హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎలా ఉందనే చూద్దామండి. 3వ తారీఖు 5వ నెల 2025 శనివారం రోజు. అదేవిధంగా రేపు ఉదయం 4వ తారీఖు ఆదివారం ఉదయం ఆచరించవలసిన పూజ కూడా చెప్పడం జరుగుతుందండి. మీరు కనుక నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనే చూద్దాం రండి. ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, శనివారం. ఈరోజు షష్ఠి, పునర్వాసు నక్షత్రం. ఈరోజు రామనామం జపించడం వల్ల మనలో ఆత్మజ్ఞానము, బహిర్జ్ఞానము ప్రాప్తిస్తుంది. ఈరోజు శ్రీరాముల వారి జన్మ నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన ఆడపిల్లలు కానీ మగపిల్లలకు కానీ ఎలాంటి దోషాలు అనేవి లేవు. ఏ పాదంలో పుట్టినా కూడా ఎలాంటి దోషాలు అనేవి లేవు. రామ అంటే చాలు శివశక్తి, విష్ణుశక్తి రెండు ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు ఎప్పుడైనా మంత్రాలు జపించినప్పుడు నమ శివాయ అంటాము. అంటే మా అనేది ప్రాణమంత్రము. నారాయణ అనే మంత్రంలో కూడా రా ఉంటుంది కదా, ఆ అక్షరం కూడా ప్రాణమంత్రం. అయితే ఆ రెండు అక్షరాల నుండి నమ శివాయలో నుండి మాకి ప్రాణం ఉంటుంది. కాబట్టి రెండో మంత్రము నారాయణ కాబట్టి అందులోకి వెళ్ళి రా అనే అక్షరానికి ప్రాణం ఉంటుంది. కాబట్టి ఆ రెండు కలిపితేనే వచ్చేదే రామ అనే మంత్రం. కాబట్టి ఓం నమ శివాయ ఇది ప్రణవ మంత్రము, శివతత్వంగా చెప్పబడింది. ఈ ఓం నమ శివాయ అనే మంత్రం చాలా అద్భుతమైన మంత్రం అండి. ఇది మెడిటేషన్ చేసేటప్పుడు కూడా ఈ మంత్రం జపిస్తూ ఉంటారంట. ఈ ఓం నమ శివాయ, ఓం అనేదాన్ని పక్కకు పెడితే నమ శివాయ అనే మొదటి అక్షరం, నమ శివాయలో నుండి ఒక అక్షరము, నారాయణలో నుండి ఒక అక్షరం తీసుకొని జపించవలసిన మంత్రం. ఆ రెండు అక్షరాలు తీయగా వచ్చిన పేరే రామ అనే పేరు. కాబట్టి ఆ మంత్రం జపించడం వల్ల చాలా శక్తి అనేది కలిగి ఉంటుంది. అంటే ఇటు శివతత్వము అటు విష్ణుతత్వము రెండు కలిసిన నామం. కాబట్టి ఈరోజు జపించవలసిన మంత్రబలంలో ఓం రామాయ నమః, ఓం రామాయ నమః, ఓం రామాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మోక్షాన్ని ఎలా పొందాలి, ఈ ప్రకృతిలో ఎలా బ్రతకాలి అనేది చూపిస్తుందంట. మనము కుదిరితే ఈ మంత్రాన్ని 108 సార్లు అందరూ జపించుకోండి. అదేవిధంగా ఈరోజు మంచి మాట అండి. విద్య పొందాలి అంటే బాగా కష్టపడాలి. ఎప్పుడు అయినా విద్యని అర్థం చేసుకుంటేనే అది జ్ఞానంగా ప్రాప్తిస్తుంది. అదే జ్ఞానం తెలిసిన వారిని వాళ్ళ దగ్గర మనం చదువు నేర్చుకున్నామనుకోండి, జ్ఞానం తెలిసిన వారి దగ్గర ఇంకా మరింత జ్ఞానం అనేది పొందవచ్చు. ఈ మధ్యకాలంలో చదివే పిల్లలు ఉన్నారనుకోండి, ర్యాంకులు తెచ్చుకునే పిల్లలు, ఆ ర్యాంకులు తెచ్చుకునే పిల్లలను చూసి చుట్టూ ఉన్నవారు కాపీ కొట్టి పరీక్షలు రాస్తారు. కానీ వాళ్ళు కూడా ఉత్తీర్ణులు అవుతారు. కానీ వాళ్ళు ఎక్కడికైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఈ సొంతగా విద్యను అభ్యసించి చదువుకున్న వాళ్ళు మాత్రం ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి టెన్షన్ పడకుండా వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం అనేది చక్కగా చెప్పి వాళ్ళు ముందుకెళ్తారు. కానీ కాపీ కొట్టిన విద్యార్థులు ఉన్నారు చూడు, వాళ్ళు ఏం అడుగుతారో, అడిగితే ఏం చెప్పాలో అనే భయంతో వాళ్ళ జీవితం అంతా ప్రయాణం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి తెలియదు కాబట్టి అక్కడ ఏం అడుగుతారో అనే భయమే ఎక్కువగా ఉండిపోతుంది. అలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కానీ జ్ఞానము అనేది మనము నేర్చుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా గంధం పర్వతం ఉండేదంట అండి. దాని నుండి మంచి సువాసనలు వెదజల్లుతూ ఉండేదంట. కొంతమంది ఏం చేశారంటే ఆ గంధం పరిమళం బాగా వస్తుంది, దీనికి పేడ రాయాలి అని కొంతమంది కలిసేసి ఆ గంధం పర్వతానికి పేడ అనేది రాశారంట. రాసిన తర్వాత ఆ పర్వతం నుండి పేడ వాసన వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. కానీ ఆ పర్వతం నుండి వెళ్ళి పేడ వాసన రాలేదంట. ఎందుకంటే ఆ పర్వతానికి గంధం పరిమళం అనేది ఎక్కువగా ఉంది, పేడ అనేది తక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళకి చెడు వాసన అనేది రాకుండా గంధం వాసనే వచ్చిందంట. కానీ వాళ్ళు చెయ్యి వాసన చూసుకున్న తర్వాత వాళ్ళు రాసిన పేడ రాశారు కదా పర్వతానికి, వాళ్ళ చెయ్యి మాత్రమే కంపు కొట్టేసిందంట. అలా మనం ఒకరిని చెడపాలనుకుంటే మనమే అదే చెడిపోతామని తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఒక చిన్న కథ కూడా తెలియజేయడం జరిగిందండి. ఒక గురుకులం ఉండేదంట. అందులో 2 గురువులు ఉండేవారంట. వాళ్ళు చాలా మంచివారంట. వాళ్ళు మంచి విద్యను అభ్యసించి విద్యార్థులను మంచి తీర్చిదిద్ది జ్ఞానము అన్ని బోధన చేస్తూ ఉండేవారంట. అలా కొద్ది కాలం తర్వాత
అందులో ఒక గురువు స్వర్గస్థులయ్యారంట. అదంతా నడపడం ఇంకో గురువు వల్ల కాలేదంట, ఒకరి వల్ల కాకపోయేసరికి అతను ఆ మంత్రిమండలిని కలిసి చెప్పినాక ఆ మంత్రిమండలి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారంట. మళ్ళీ ఆయన ప్లేస్లో ఇంకొకరిని నియమించాలి అని. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కుమారుడిని నియమించారంట. కానీ అతడికి విద్య మీద దేని మీద కూడా అవగాహన అనేది లేదంట. ఆయన నియమించినాక ఆయనే గురుకులంలోకి వెళ్ళి ఆ ముందు ఇంకో గురువు ఉన్నారు కదా, అతను విద్యను అభ్యసిస్తూ ఉంటే ఈయన దూరం నుండి వెళ్ళి ఆయన ఎలా చెప్తున్నాడో అనేది చూసి విని ఆయన క్లాస్ నుండి వెళ్ళిపోయాక ఈయన వెళ్ళి మళ్ళీ అదే తిరిగి చెప్పేవాడంట ఆయనకి. ఎందుకంటే విద్య అనేది రాదు కాబట్టి. అలా చెప్పి సేమ్ చెప్తే కాపీ కొట్టినట్టు అవుతుంది అని తను కొంచెం చెడు మాటలను కూడా చెప్పేవాడంట, కల్పితాలు చేసి కూడా. అలా చెప్పడం వల్ల కొద్ది కాలం తర్వాత పిల్లలు దాన్ని అబ్జర్వ్ చేసేసి ఆ గురువు చెప్పిందే ఈయన బోధన చేస్తున్నాడు, అదేవిధంగా కొన్ని చెడు మాటలు చెప్తున్నారు, అసలు మాకు ఏమీ అర్థం కావట్లేదు, ఇందులో మంచి నేర్చుకోవాలా చెడు నేర్చుకోవాలా అని ఆలోచించి వాళ్ళందరూ ఈ విషయాన్ని రాజు వరకు తీసుకెళ్లారంట. అప్పుడు ఆ రాజు ఈ విషయం పైన ఆలోచించి తనకి గుణపాఠంలాగా మారిపోయిందంట. అంటే విద్యావంతుడైన జ్ఞానవంతుడైన తెలివి కల్లవాడే పుత్రుడు పుట్టాలని ఏమీ లేదు అని తను అప్పుడు అర్థం చేసుకున్నాడంట. తెలివి లేని వారికి కూడా విద్యావంతులైన జ్ఞానవంతులైన పుత్రులు కూడా జన్మిస్తారు అని తను అర్థం చేసుకున్నాడంట. అప్పుడు చేసి మళ్ళీ వేరే గురువుని నియమించి ఆ రాజ్యంలో విద్యార్థులకు మంచి విద్యను అభ్యసించాలని విద్యావంతులైన తెలివివంతులైన వాళ్ళని జ్ఞానవంతులని నిర్ణయించి మళ్ళీ నియమించడం జరిగిందంట. ఇది ఆ రాజుకి గుణపాఠంగా మారిందంట. అంటే దీనికి అర్థము మన జ్ఞానం అనేది మన దగ్గరే ఉంటుంది, మనది ఎవరైనా దొంగలించినా కానీ అది మళ్ళీ వాళ్ళకి వెళ్ళదు. కాబట్టి ఎవరి జ్ఞానము ఎవరి విద్య అనేది వారికి మీన్నే ఆధారపడి ఉంటుందని తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా రేపు ఉదయం ఆదివారం రోజు ఆచరించవలసిన ఉదయం పూజ అండి. రేపు ఉదయాన్నే పుష్య నక్షత్రంలో సూర్యోదయం అవుతుంది కాబట్టి నువ్వుల నూనెని తలకి రాసుకొని స్నానం చేసుకోండి. తర్వాత నారాయణుడి ముందు దీపాలు వెలిగించి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే శని ప్రభావం అనేది తగ్గుతుంది. తదుపరి మన ఇంట్లో పుణ్యశ్రీలు ఉంటారు కదా, ఆ స్త్రీలని తులసిదేవికి పూజించడం వల్ల అదృష్టం అనేది ప్రాప్తిస్తుంది. అలా తులసి మొక్కకి కూడా పూజించుకోండి. అదేవిధంగా ఉదయాన్నే ఆదిత్య హృదయం కూడా చదువుతారో ఎవరైతే చదువుతారో వారికి ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది. కుదిరితే ఆదిత్య హృదయం చదువుకోండి. అదేవిధంగా రేపు తంత్రశాస్త్రంలో విశేషమైన ఆచరణ ఉందంట. రేపు మళ్ళీ వచ్చి తెలియజేస్తారంట. రేపటి వీడియోలో వీలైతే చూడండి. రేపు ఆచరించవలసిన ఉదయం పూజ ఇదేనండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమము ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే అక్కడ మీకు దీపారాధన చేయడానికి అనుకూలంగా ఉంటేనే 2 మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసేసి ఆ ప్రమిదల్లో ఆ నువ్వుల నూనెలో మన మొహం అనేది మన నీడని చూసుకోవాలంట అండి. ఇలా చూసుకున్న తర్వాత 2 వత్తులు వేసి ఆ స్వామివారి ముందు దీపారాధన చేయాలంట. చేస్తే మనలో ఉన్న శని ప్రభావం అనేది తగ్గిపోతుందంట. అదేవిధంగా ఇది కుదరలేని వారు గుడికి లేని వారు ఇంట్లోనే హనుమాన్ చాలీసా చదువుకోండి. చదివిన తర్వాత సింధూరంతో అర్చించుకొని ఆ సింధూరాన్ని నుదుటన ధరించండి. ఇది కూడా చేయలేని వారు నవగ్రహ పీడ పరిహార సూత్రమైన పఠించుకోండి. ఇలా శ్రీ మహావిష్ణువుకి ఒక నమస్కారం అనేది చేసుకోండి. చేయడం వల్ల మనకి శని ప్రభావం అనేది తగ్గుతుందండి. కుదిరితే ఈరోజు సాయంత్రం ఈ యోగక్షేమాన్ని అందరూ ఆచరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.